నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. చాలామంది క్యాన్సర్ మహమ్మారి పేరు వినగానే అది అటాక్ అయిందని తెలవగానే చాలా టెన్షన్ పడిపోతుంటారు. ఇంకా నాకు మరణమే శాశ్వతేమో, ఇంకా నేను కోలుకుంటానో లేదో ఇలాంటి ఆలోచనలతో చాలా వరకు ఇంకా వీక్ అయిపోతుంటారు. ఇలాంటివన్నీ పక్కన పెట్టి మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత పాజిటివ్గా ఉండి హెల్త్ కండిషన్ కూడా బాగుంటుంది అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. అయితే మనం కనుక చూసుకుంటే చాలామంది సెలబ్రిటీసు, పొలిటీషియన్స్, ప్రముఖులు చాలామంది క్యాన్సర్ బారిన పడి వాళ్ళు పాజిటివ్గా ఉండి దాని నుంచి కొంతలో కొంత కోలుకొని మళ్ళీ వాళ్ళు ముందు కన్నా కూడా ఎక్కువ వాళ్ళ పదవుల్లో అయితే ఏంటి, వాళ్ళ ఫీల్డ్లో అయితే ఏంటి ఎక్కువగా రాణించారని చెప్పి వింటున్నాం. అసలు వాళ్ళంతా ఎవరు, వాళ్ళని మనం ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని చెప్పొచ్చు. వాళ్ళ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు, ఏం నేర్చుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నింటినీ మనకు తెలియడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ సర్జన్ మోహన్ వంశీ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకునేది. క్యాన్సర్ వచ్చిందనగానే చాలా భయపడిపోతుంటాం. అలాంటి భయాలన్నీ అవసరం లేదు. మనం ఎంత పాజిటివ్గా ఉంటే అంత బెటర్గా ఉంటుంది. హెల్త్ అయితే ఏంటి, బ్యూటీ అయితే ఏంటి. చాలామంది క్యాన్సర్ వచ్చిందనగానే హెయిర్ లాస్ అవుతుంది, గ్లో పోతుంది ఫేస్లో, ఇలాంటి టెన్షన్స్ పడుతూ ఉంటారు. ఇవన్నీ ఏం అవసరం లేదు, మన ఆలోచన బాగుంటే అంతా బాగుంటుంది అని మీరు చెప్తున్నారు. దానికి ఆదర్శంగా కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. అయితే సార్, ముఖ్యంగా నేను ఇప్పుడు తీసుకోబోయే పర్సన్ ఎవరంటే మన భారత రాష్ట్రపతిగా చేసిన నీలం సంజీవ్ రెడ్డి గారు. అవునండి. ఆయనకి ఏ రకమైన క్యాన్సర్ వచ్చింది సార్? నీలం సంజీవ్ రెడ్డి గారు ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండి. ఆయన వెన్ వీ వర్ యంగ్ హీ వాజ్ ఎన్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. 1977 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన ఒక్కరే గెలిచారు పార్లమెంట్ మెంబర్గా, అంటే జనతా పార్టీ నుంచి. మిగతా 41 సీట్స్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆయన ఒకరే గెలిచారు. ఆ తర్వాత ఈ వెంట్ ఆన్ టు బికమ్ ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ. ఆ తర్వాత ఆయన భారత ప్రెసిడెంట్గా, 6వ భారత ప్రెసిడెంట్గా 1978లో ప్రమాణ స్వీకారం చేశారు. భారత రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత వారు సడన్ ఒక విజిట్కి వెళ్ళారు. అక్కడ మెడికల్ చెకప్ చేయించుకుంటుంటే ఆయనకి లంగ్లో క్యాన్సర్ తెలిసింది. హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జస్ట్ రొటీన్ మెడికల్ చెకప్లో. ఆ తర్వాత వారు దానికి సర్జరీ చేయించుకున్నారు, రేడియేషన్ తీసుకున్నారు, క్యూర్ అయిపోయింది. భారత ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించారు 5 ఏళ్ల పాటు. అది వారి గొప్పతనం. 1977 to 1982 భారత రాష్ట్రపతిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. అంటే క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన పూర్తిగా ఆయన బాధ్యతలు నిర్వహించగలిగారు. చాలా వరకు మనకి భయం ఉంటుంది, క్యాన్సర్ వచ్చేస్తే ఇంకా తను ఉద్యోగం చేసుకోలేమేమో, తన ఏం చేసుకోలేమో అని. భారత ప్రెసిడెంట్గా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1996లో నిమోనియాతో చనిపోయారు, క్యాన్సర్తో చనిపోలేదు ఆయన. అట్ ద ఏజ్ ఆఫ్ 83 ఇన్ బెంగళూరులో 1996లో చనిపోయారు ఆయన అట్ ద ఏజ్ ఆఫ్ 83. అంత ఇది అంటే క్యాన్సర్ అనగానే భయపడుతుంటారు చూడండి. ఆయన భారత ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించారు క్యాన్సర్ వచ్చి క్యూర్ అయిన తర్వాత. ఆ తర్వాత కూడా ఆయన వచ్చి ఎన్నో లెక్చర్స్ ఇచ్చారు, పొలిటికల్ స్ట్రగుల్స్లోను, పొలిటికల్ మీటింగ్స్లో పాల్గొన్నారు. అంటిల్ 83 వాజ్ వెరీ యాక్టివ్. ఆయన కాలం చేసే వరకు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. సో దిస్ ఈజ్ స్ఫూర్తిదాయకం. రెసిలియన్స్, ఆయన పట్టుదల, ఆ వయసులో చిన్న క్యాన్సర్ రాగానే భయపడకుండా భారత రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించడం ఎంతో గర్వకారణం. సంజీవ్ రెడ్డి గారు ఫస్ట్ తెలుగు మ్యాన్ టు హ్యావ్ బికమ్ ప్రెసిడెంట్ అండి. మా చిన్నప్పుడు ఫస్ట్ తెలుగు మ్యాన్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతిగా. అంతకుముందు 2 ప్రెసిడెంట్స్ అయ్యారు, తెలుగు వాళ్లే. సర్వేపల్లి రాధాకృష్ణన్ తెలుగు ఆయనే, తమిళనాడులో స్థిరపడ్డారు. వివి గిరి, వరహాగిరి వెంకటగిరి, వారు కూడా తెలుగు ఆయనే, బెంగళూరులో స్థిరపడ్డారు. వాళ్ళు తెలుగు వాళ్ళుగా క్లెయిమ్ చేసుకోరు, అందుకని వాళ్ళు తెలుగు వాళ్ళుగా కన్సిడర్ చేయం. సంజీవ్ రెడ్డి గారే మన ఫస్ట్ తెలుగు ప్రెసిడెంట్. అలానే అమెరికన్ ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్, వారు కూడా వెరీ ఫేమస్ మూవీ ఆర్టిస్ట్. ఆ తర్వాత అమెరికా ప్రెసిడెంట్గా 1981లో ఎన్నికయ్యారు. ఎన్నికైన మొదటి సంవత్సరంలోనే వారికి కోలన్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడింది. దానికి సర్జరీ చేయించుకున్నారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఫర్దర్ కీమోథెరపీ తీసుకున్నారు. ఆ తర్వాత 81 to 89 8 సంవత్సరాల పాటు అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించారు. అమెరికా ప్రెసిడెంట్ అంటే మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. నెలకి 20 రోజులు టూర్ చేస్తుంటారు. ఆయన ఎంతో బాధ్యత గలమైన మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఆన్ ద ఎర్త్. 8 సంవత్సరాలు కోలన్ క్యాన్సర్ని గెలిచిన తర్వాత ఆయన 8 సంవత్సరాలు పదవిలో కొనసాగారు. ఆ తర్వాత కూడా కోలన్ క్యాన్సర్ వల్ల చనిపోలేదు.
వేరే ఏదో ఇంటర్ కరెంట్ ఇల్నెస్, అల్జీమర్స్ డిసీజ్ వాటితో మరణించారు ఆయన. ఓకే ఓకే. అయితే సార్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి డిసీజెస్ వచ్చే అవకాశం అలాంటి ఏం లేదండి, ఎవరికైనా రావచ్చు. ఓల్డ్ ఏజ్లో అల్జీమర్స్ డిసీజ్ ఎవరికైనా రావచ్చు. ఆ తర్వాత ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అండి ఫ్రాంకోయిస్ మిత్రాన్, వారు కూడా అదే సంవత్సరం 1981లో ఫ్రెంచ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన కొన్ని నెలలకే వారికి ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడింది. ఆయన ఫ్రెంచ్ ప్రెసిడెంట్గా 5 ఏళ్ళు బాధ్యతలు నిర్వహించారు. మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఓడిపోయారు, రెండోసారి గెలవలేదు. మళ్ళీ 91లో గెలిచారు, రెండోసారి ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. 96 వరకు ఫ్రెంచ్ ప్రెసిడెంట్గా వారు ఫ్రాన్స్ని రూల్ చేశారు. సో దాట్ ఈస్ 10 ఏళ్ల పాటు అంటే 15 ఏళ్ల పాటు యాక్టివ్ పొలిటీషియన్గా సర్వైవ్ అయ్యారు. అండ్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ రెస్పాన్సిబిలిటీస్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ లానే ఉంటాయి. వాళ్ళు దే ఆర్ నాట్ రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్స్. They had to rule their countries and world's most powerful nations అవి అమెరికా, ఫ్రాన్స్. 10 ఏళ్ల పాటు ఈయన, 8 ఏళ్ల పాటు ఆయన పదవులు నిర్వహించారు. క్యాన్సర్ డయాగ్నోస్ చేసి క్యూర్ అయిన తర్వాత అది గొప్పతనం. సో మనం ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి అనలిటికల్ స్కిల్స్, ప్రెసిడెంట్కి ఏమేమి కావాలండి? అనలిటికల్ స్కిల్స్ కావాలి, ఇంటెలిజెన్స్ కావాలి, మెమరీ కావాలి, అన్నీ కావాలి. అన్నీ నార్మల్గా ఉన్నాయి వారికి. చాలా అలర్ట్గా ఉండాలి, షార్ప్గా ఉండాలి. అండ్ డ్యూరింగ్ ద కోల్డ్ వార్ డేస్ అప్పుడు 19 మీరు అప్పుడు పుట్టుండరు. ఆ టైంలో అమెరికా వాజ్ అ నాటో బ్లాక్ అండ్ రష్యా హ్యాడ్ ఇట్స్ ఓన్ బ్లాక్, సోవియట్ రిపబ్లిక్స్. డ్యూరింగ్ ద కోల్డ్ వార్ డేస్ ఆ టైంలో వాళ్ళు అమెరికన్ ప్రెసిడెంట్గా, ఫ్రెంచ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించారు. క్యాన్సర్ వచ్చి క్యూర్ అయిన తర్వాత అది వాళ్ళ గొప్పతనం. ఫైనల్లీ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ క్యాన్సర్ వల్లనే కాలం చేశారు. క్యాన్సర్ పెరిగిపోయింది. 96 తర్వాత ఆయన పదవి వీడిన తర్వాత వారు ప్రాస్టేట్ క్యాన్సర్ తిరగబెట్టింది, దానివల్లే కాలం చేశారు. బట్ చూడండి దేర్ రెసిలియన్స్, వాళ్ళ తెగువ, వాళ్ళ ధైర్యము. ప్రెసిడెంట్గా ఉంటూ రోజు బాధ్యతలు నిర్వహిస్తూ రోజంతా పనిచేస్తూ రోజుకి 18 hours పనిచేస్తూ క్యాన్సర్ వచ్చి క్యూర్ అయినాక అదే హార్ట్ అటాక్ లేకపోతే సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంటో పారాలిటిక్ అటాక్ వచ్చాక చేయగలమా? లేదు, ఓన్లీ క్యాన్సర్లోనే పాసిబుల్. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వారి ఫిజికల్ పవర్ ఎండ్యూరెన్స్లో కానివ్వండి, వాళ్ళ అనలిటికల్ స్కిల్స్లో కానివ్వండి, వాళ్ళ ఇంటెలిజెన్స్లో కానీ ఎటువంటి మార్పు ఉండదు. అలాగే మన దేశంలో కూడా చాలామంది యూనియన్ మినిస్టర్స్, మనోహర్ పారికర్జీ వారు గోవా చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, అంతకుముందు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారు. గోవా చీఫ్ మినిస్టర్గా ఉండగా వారికి లివర్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. దానికి మెమోరియల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత గోవా చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహించారు. వారి ధైర్యం ఎంతగా ఉందంటే గోవా చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఒక విజిట్కి వెళ్లాల్సి వచ్చింది, ఒక యాక్సిడెంట్ సైట్కి. అప్పుడు వారు చూసినప్పుడు, వారి ఫోటో చూసినప్పుడు నేను కూడా షాక్కు గురయ్యాను. వారి ముక్కులోంచి రైల్స్ ట్యూబ్ ఉండింది, ఫీడింగ్ ట్యూబ్తో వారు వారి బాధ్యతలు నిర్వహిస్తూ గోవా ముఖ్యమంత్రిగా. అది వారి ధైర్యం. ఆ ధైర్యంతో గోవా చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహించారు. ఇంకొక మినిస్టర్, యూనియన్ మినిస్టర్ అనంత కుమార్, వారు కూడా క్యాన్సర్తో డయాగ్నోస్ చేశాక 1.5 year పాటు యూనియన్ మినిస్టర్గా వారి బాధ్యతలు నిర్వహిస్తూ ధైర్యం కోల్పోకుండా తెగువ ధైర్యంతో వాళ్ళ రెసిలియన్స్, అది వాళ్ళది ఆ పర్సివరెన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూ అదే డిప్రెషన్కి లోనవ్వకుండా, ఇంట్లో ఉండిపోకుండా నాకు క్యాన్సర్ వచ్చింది నేను వీక్ అయిపోతాను. ఇప్పుడు పేషెంట్ రాగానే 30 ఏళ్ల పేషెంట్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలంగానే ఫస్ట్ 6 questions వస్తాయి. ట్రీట్మెంట్ తట్టుకుంటారా డాక్టర్ గారు? మెయిన్ ఇదే క్వశ్చన్. 80 ఏళ్ల వయసులో, 70 ఏళ్ల వయసులో వాళ్ళు క్యాన్సర్ని బ్యాటిల్ చేసి గెలిచారు. 30 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ల పిల్లలు తట్టుకుంటారా? కీమో తట్టుకుంటారా? వీళ్ళందరూ కీమో తీసుకున్నారే. అలాగే మన శ్రీలంకన్ ప్రెసిడెంట్ జూలియస్ జయవర్ధనే, ఇట్స్ ఎ వెరీ ఇంటెలిజెంట్ ప్రెసిడెంట్. ఆయనే మన పివి నరసింహారావు గారి లాగా ఆ శ్రీలంకలో రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఎకనామిక్ రిఫార్మ్స్. అప్పుడే శ్రీలంక వెంట టు బికమ్ ఎ వెరీ వైబ్రెంట్, ఎకానమికలీ వైబ్రెంట్ కంట్రీ. వారు కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ని జయించారు. జయించి వారు ఆ తర్వాత కూడా 16 ఏళ్ళు బ్రతికారు. ఆయన పదవిలో ఉండగానే మన యంగ్ రాజీవ్ గాంధీ గారి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ శ్రీలంక ఇండియా అగ్రిమెంట్ జరిగింది వాళ్ళ ఫైట్ కోసం. హీ వాజ్ ఎ వెరీ కన్నింగ్ మ్యాన్. హీ ట్రిక్డ్ అవర్ యంగ్ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ని మన ఓన్ ఐపీకేఎఫ్, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ని అక్కడ తీసుకువెళ్ళి ఆ పీస్ కీపింగ్ ఫోర్స్తో మన ఓన్ తమిళర్స్ని చంపించేశారు. మన ఓన్ ఫోర్స్తో, మన ఫోర్స్, మన డబ్బులు, మన ప్రజల్ని చంపేశారు శ్రీలంక వెళ్ళి. కన్నింగ్ మ్యాన్. మన యంగ్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ ట్రిక్డ్.
అంతే. But he survived. He survived, he battled, he won over cancer. But of course, he finally succumbed to cancer. But వీళ్ళందరి జీవితాలు మనందరికీ స్ఫూర్తిదాయకం. చాలా సార్. స్ఫూర్తిదాయకం. చాలా మంది ఇప్పుడు క్యాన్సర్ రాగానే అది ఇట్స్ లైక్ రైటింగ్ అని ఆబిచురీ నోట్ అని భయపడిపోతుంటారు. పని చేయలేమో, ఆఫీస్కి వెళ్ళాలేమో, ఎలా వెళ్తాను, ఇలా రోజు స్ట్రగుల్. చూడండి వాళ్ళు ఎలా ఫైట్ చేశారో. ఆ దేశాలకి రాష్ట్రపతులుగా, ప్రెసిడెంట్గా ఉంటూ, పాపులర్ కంట్రీస్, పవర్ఫుల్ కంట్రీస్కి ప్రెసిడెంట్గా ఉంటూ దే రూల్ దేర్ కంట్రీస్. వాళ్ళ బాధ్యతలను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించారు. నిజంగా చాలా ఆదర్శం సార్ మనందరికీ వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని కనుక ఆదర్శంగా తీసుకుంటే ముందుకెళ్ళొచ్చు. డెఫినెట్లీ ఈ భయం నుంచి క్యాన్సర్ని డెఫినెట్గా మనం ధైర్యంగా ఉంటే క్యాన్సర్ని గెలవచ్చు. ట్రీట్మెంట్ లేకుండా కూడా గెలవచ్చు. ట్రీట్మెంట్ లేకుండా కూడా గెలవచ్చు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. మనం ఇక్కడ ధైర్యంగా ఉంటే కరోనా రాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాదు, క్యాన్సర్ కూడా రాదు. సూపర్ సార్. అవును, వచ్చినా గెలవచ్చు. అంతే, ఫైట్ చేసే ఆ కెపాసిటీ అంతా మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. కరెక్ట్, నిజం సార్. సార్, మన దేశానికి చెందిన ప్రముఖ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో యువరాజ్ సింగ్ గారు, ఆయనకి క్యాన్సర్ వచ్చింది అని గుర్తించిన తర్వాత కూడా ఆయన యథావిధిగా తన ఆటని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మనం ఆయన ఎంత యాక్టివ్గా, ఎంత బాగున్నారో చూస్తూనే ఉన్నాం. నిజంగా అదంతా ఎట్లా సాధ్యపడింది సార్ ఆయనకి? యువరాజ్ సింగ్ ఇస్ ఎన్ యంగ్ మ్యాన్. వారికి 2007లో వారు పార్టిసిపేట్ చేశారు. T20 వరల్డ్ కప్లో గెలవడానికి ముఖ్య పాత్ర వహించారు. ఆ తర్వాత 2011లో ICC వరల్డ్ కప్లో కూడా వారు ప్రామినెంట్ లీడ్ తీసుకున్నారు. 2011లో వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత వారికి అడ్వాన్స్డ్ సెమినోమా, మీడియా స్టెనమ్ అంటే 2 ఊపిరితిత్తుల మధ్యలో సెమినోమా అంటే ఇట్స్ ఏ ఫార్మ్ ఆఫ్ టెస్టిక్యులర్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడింది. ఆ క్యాన్సర్తో వారు ఆ తర్వాత అమెరికా వెళ్ళి కీమోథెరపీ తీసుకున్నారు. కీమోథెరపీ అనగానే అందరూ భయపడిపోతుంటారు. ఆయన కీమోథెరపీ తీసుకున్నారు. కీమోథెరపీ అయిపోయిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత వెంటనే ఈ గాట్ బ్యాక్ టు ఫామ్. వెంటనే ఇండియన్ టీంకి రిప్రజెంట్ చేశారు మళ్ళీ 20 వరల్డ్ కప్కి. దాట్ ఈస్ ద స్పిరిట్. చాలా మందిలో భయం ఉంటుంది. వరల్డ్ కప్లో ఆడాలంటే ఎంత ఫిజికల్ ఎండ్యూరెన్స్ ఉండాలండి, ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి, ఎంత కరేజ్ ఉండాలి, ఎంత మానసిక ధైర్యం ఉండాలి. చూడండి, క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ కీమోథెరపీ తీసుకొని ఆ తర్వాత వెంటనే వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేసి ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఇండియా వరల్డ్ కప్ విన్ అవ్వడానికి బాంబేలో వారు ప్రముఖ పాత్ర పోషించారు. సో ఇప్పుడు రోజు పేషెంట్స్కి నేను రోజు మార్నింగ్ చూస్తాను, ఓపీలో కూర్చోగానే పేషెంట్ కీమోథెరపీ ఇవ్వాలి అనగానే యంగ్ మ్యాన్, 20 year old మ్యాన్ అనగానే 10 year old బాయ్ అయినా 30 year old మ్యాన్ అయినా 6 పక్కన రిలేటివ్స్ తట్టుకుంటారా డాక్టర్ గారు? ఫస్ట్ థింగ్ ఇదే అడుగుతారండి. తర్వాత క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తాను, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా కానీ ఓ క్యాన్సర్ వచ్చినా పర్లేదండి, సర్జరీ చేస్తారా, వెరీ గుడ్, కీమోథెరపీ ఉండదు కదండి అని అడుగుతారు. అంటే ఆ కీమోథెరపీ మీద అన్ని అపోహలు ఉన్నాయి. కీమోథెరపీ తీసుకోవడం కన్నా క్యాన్సర్తో చనిపోవడం మేలు, కీమోథెరపీ వల్ల ఓన్లీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, జుట్టు ఊడిపోతుంది, వీక్ అయిపోతారు, పేషెంట్స్ తట్టుకోరు అని ప్రతిరోజు ఇదే క్వశ్చన్ నాకు. అపోహలు నిజాలనే చాలా ప్రోగ్రామ్స్ చేశానండి, చూడండి అని చెప్తుంటాను. సో ఇప్పుడు చూడండి, యువరాజ్ సింగ్ ఇస్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. మనందరికీ కూడా స్పిరిట్ చూడండి. 3వ స్టేజ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేసుకొని కీమోథెరపీ తీసుకున్న కొన్ని నెలల తర్వాత ఇండియన్ క్రికెట్ టీమ్కి సెలెక్ట్ అయ్యి అండ్ హీ వాస్ ప్లేయింగ్ ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్. హీ కెప్ట్ ఆన్ ప్లేయింగ్ ఫర్ 5 years. ఆఫ్టర్ దట్ రిటైర్మెంట్ తర్వాత కూడా వారు చాలా యాక్టివ్గా ఉన్నారు. కోచ్గా, కామెంటేటర్గా ఒక అకాడమీ స్టార్ట్ చేసి తర్వాత చాలా చారిటీ వర్క్స్ చేస్తూ వారు వర్క్స్ ద్వారా మనీ వచ్చిందంతా కూడా క్యాన్సర్ రీసెర్చ్కి కేటాయించారు. ఇట్స్ రియల్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. వారి తెగువ, వారి ధైర్యం. యంగ్ మ్యాన్ మళ్ళీ ఫిజికల్గా వాళ్ళు అంత ఫిట్ పొజిషన్కి వచ్చి వరల్డ్ కప్లో పరిగెత్తాలంటే ఎంత ఫిట్నెస్ కావాలంటే ముందు తపన ఉండాలి సార్, తపన ఉండాలి. ఎస్, గెలిచారు అంటే ఇప్పుడు అందరూ భయపడిపోతున్నారు కీమోథెరపీ అనగానే. చూడండి, ఆయన చూసి మనం తెలుసుకోవాలి. ఇట్స్ ఎన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. ఆయనే కదండి, ఇంకా చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారండి. సైమన్ డన్లెల్ అని ఆస్ట్రేలియన్ క్రికెటర్ 1987లో మన వరల్డ్ కప్ గెలిచారు మన కలకత్తాలో. ఆస్ట్రేలియా వన్ ద వరల్డ్ కప్ ఫర్ ద ఫస్ట్ టైం. అప్పుడు రిలయన్స్ కప్ అని అనేవారు. గెలిచిన కొన్ని నెలలకి ఆయనకి నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా, డెడ్లీ బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. ఆ తర్వాత ఆయన దాన్ని క్యూర్ చేసుకున్నారు, కీమోథెరపీ చేసుకుని వెంటనే మళ్ళీ గాట్ బ్యాక్ టు ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్. హీ వాజ్ అవార్డెడ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఫర్ 1991, వరల్డ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 1991. 92 వరకు వారు క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. ఆ తర్వాత కూడా వారు అనేక రకాలైన యాక్టివిటీస్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత వెంట ఇంటూ హార్స్ బ్రీడింగ్, హార్స్ రేసింగ్.
అన్ని ఇంకా ఈ స్టిల్ అలైవ్. అవును మన కళ్ళ ముందు ఉన్నారు యువరాజ్ సింగ్, సైమన్ డన్నెల్. అవును సార్. సో అంటే క్యాన్సర్ ట్రీట్మెంటు, క్యాన్సర్ కీమోథెరపీ తీసుకున్న తర్వాత ఫిజికల్ పర్ఫార్మెన్స్లో అంటే వారి యొక్క స్టామినాలో ఎటువంటి మార్పు ఉండదు. ఇంతకుముందు వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారో వరల్డ్ కప్లోను, క్రికెట్ ప్లేయింగ్లోను, ఇప్పుడు కూడా అలా పర్ఫామ్ చేస్తున్నారు. అదే కర్నరీ ఆర్టరీ డిసీజో, హార్ట్ అటాకో అని అంటారు కదా కర్నరీ, లేదంటే పారాలిటిక్ అటాకో, సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంటో, తర్వాత ఇలా చేయగలరా? లేదు సార్. ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ క్యాన్సర్. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు నార్మల్ మనుషులుగా ఇంతకుముందు వారు ఎలా ఉండేవారో అలానే ఉంటారు. అలా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్. లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్ వాజ్ ఎ వెరీ ఫేమస్ సైక్లిస్ట్ అండి, అమెరికన్. 1993లోనే ఆయన వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచారు. సడన్గా 96లో వారికి స్టేజ్ 4 టెస్టిక్యులర్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడింది. వారికి టెస్టిస్ నుంచి క్యాన్సర్ బ్రెయిన్కి పాకింది. బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ని సర్జరీ చేసి తొలగించారు. ఆ తర్వాత కీమోథెరపీ తీసుకున్నారు. కీమోథెరపీ తీసుకున్న 4 నెలలకే ట్రైనింగ్ క్యాంప్కి వచ్చేసారు. తక్కువ టైంలో. చూడండి వారికి ఎంత ధైర్యం. అవును సార్. ఆ తర్వాత 99లో టూర్ ది ఫ్రాన్స్ అనే వరల్డ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ గెలిచారండి. ఆ సైక్లింగ్ ఛాంపియన్షిప్ 1700 కిలోమీటర్స్ రేస్ త్రూ ద వ్యాలీస్ అండ్ మౌంటైన్స్ ఆఫ్ ఫ్రాన్స్ 20 డేస్లో. అండ్ ప్లీజ్ నోట్, ఆయన 6 సార్లు సక్సెసివ్గా 99 to 2005 వరకు ఆ ఛాంపియన్షిప్ గెలిచారు. స్టేజ్ 4 టెస్టిక్యులర్ క్యాన్సర్ సర్జరీ చేయించుకున్నారు, రేడియేషన్ తీసుకున్నారు, కీమోథెరపీ తీసుకున్నారు. విత్ ఇన్ 2 years వరల్డ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ అయ్యారు. సైక్లింగ్ ఛాంపియన్షిప్ కావాలంటే ఎంత ఎనర్జీ కావాలి, ఎంత ఫిజికల్ ఎండ్యూరెన్స్ కావాలి, ఎంత స్టామినా కావాలి. అందరూ భయపడిపోతుంటారు చిన్న క్యాన్సర్ రాగానే, బ్రెస్ట్ క్యాన్సర్ రాగానే, నేను ఇక పని చేయగలనా, నేను ఉండగలనా అని ఎంతో భయపడిపోతుంటారు. ఆలోచనతోనే వీక్ అవుతారు. కీమోథెరపీ వల్ల వీక్ అవరు, ఆలోచనతో, మానసిక ఆందోళనతో వీక్ అవుతారు. సో మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ని జయించవచ్చు. ఆ తర్వాత నార్మల్ వారు ఇంతకుముందు ఎలా స్పోర్ట్స్ పర్సన్గా ఎంత పాపులర్ అయ్యారో అలా వాళ్ళు అవ్వగలరు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే లూడ్మిలా ఎంక్విస్ట్. వారు 110 meters హర్డిల్స్, అంటే జస్ట్ 110 meters హర్డిల్స్, అది వరల్డ్ ఛాంపియన్షిప్ అండి. అట్లాంటాలో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచారు ఒలింపిక్స్లో. ఆ తర్వాత 3 ఏళ్లకు వారికి బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడింది. డయాగ్నోస్ చేయబడితే వారు సర్జరీ చేయించుకున్నారు, కీమోథెరపీ తీసుకున్నారు, రేడియేషన్ తీసుకున్నారు. అన్నీ అయిపోయిన 4 నెలలకే నెక్స్ట్ ఒలింపిక్స్లో మళ్ళీ 110 meters హర్డిల్స్లో మెడల్ సంపాదించారు. ఇన్ 2001లో. గ్రేట్ సార్. 4 నెలల తర్వాత మళ్ళీ ఒలింపిక్స్లో 110 meters హర్డిల్స్లో షీజ్ అ రష్యన్ అథ్లెట్. ఇప్పుడు స్వీడన్లో స్థిరపడిపోయారు. షీ స్టిల్ అలైవ్. ఇమాజిన్ చేయండి, బ్రెస్ట్ క్యాన్సర్ రాగానే ఎట్లా భయపడిపోతున్నారు మన ప్రజలు. నార్మల్ ఏదైనా డిసీజ్ వస్తేనే భయపడిపోతారు. చూడండి, వారు అనుకుంటారు సార్. క్యాన్సర్ని గెలిచారు, ఆ తర్వాత పార్టిసిపేట్ చేశారు. ఒలింపిక్స్లో 110 meters హర్డిల్స్లో వారు గెలిచారు. ఎంత 110 meters హర్డిల్స్ అంటే చాలా ఇంపార్టెంట్ దిస్ థింగ్. తర్వాత ఇంకొక ఫేమస్ క్రికెటర్ అండి, మాల్కమ్ మార్షల్. మేము మా చిన్నప్పుడు వెరీ పాపులర్ స్టార్, కపిల్ దేవ్ ముందు మాల్కమ్ మార్షల్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ బౌలర్. భయపడిపోయారు మన సునీల్ గవాస్కర్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా. మాల్కమ్ మార్షల్ బౌలింగ్కి వస్తే ఫాస్టెస్ట్ బౌలర్, మోస్ట్ సక్సెస్ఫుల్ వెస్ట్ ఇండియన్ క్రికెటర్. ఆ రోజుల్లో వెస్ట్ ఇండీస్ వాజ్ ద టాప్ క్రికెట్ టీమ్. ఆయన హీ హ్యాడ్ కోలన్ క్యాన్సర్. In spite of that, he used to play. He used to coach. He was a coach to Northamptonshire club team in United Kingdom. So such was their resilience. వాళ్ళ ధైర్యము, వాళ్ళ తెగువ, వాళ్ళ ఎంతో ధైర్యంగా ఉంటేనే కదండి అలా పార్టిసిపేట్ చేయగలిగింది. క్యాన్సర్ వచ్చింది అని పడిపోకుండా, ధైర్యం కోల్పోయి ఇంట్లో కూర్చోకుండా ఆ క్యాన్సర్ని ఫేస్ చేసి, ఫైట్ చేసి, దాని మీద గెలిచి మళ్ళీ కంప్లీట్ ఫిజికల్ స్టామినాతో స్పోర్ట్స్లోకి వచ్చారంటే వాళ్ళందరూ ఎంత ధైర్యవంతులండి. వీళ్ళందరికీ మనం ఒక రోల్ మోడల్స్ మనందరికీ. మన ప్రజలందరూ కూడా ఈ రోల్ మోడల్స్. వీళ్ళందరూ క్యాన్సర్ బారిన పడంగానే డిప్రెషన్కి లోనవుతున్నారు అందరూ. సగం మంది పేషెంట్లు డిప్రెషన్ వల్లే ప్రాణం కోల్పోతున్నారు. ఆ పేరు వినగానే ముందు ఫ్యామిలీ అంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళ టెన్షన్ వీళ్ళకుంటే పక్క నుంచి భయపెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వీళ్ళందరూ కూడా మనకు రోల్ మోడల్స్ అండి. అంటే క్యాన్సర్ ఏ రకంగానూ కూడాను
వారి ఫిజికల్ ఎండ్యూరెన్స్ని డిస్టర్బ్ చేయదు. క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు నార్మల్గా ఉంటారు. ఓకే, మనం వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా క్యాన్సర్ని జయించగలుగుతాం, జయిస్తాము, మన నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాము. సార్, అలనాటి రామచంద్రుడి కన్నీట సాటి, ఈ పాట మీకు గుర్తుందా సార్? తప్పనిసరిగా అండి, చాలా బాగా గుర్తుంది. సూపర్ సాంగ్ కదా సార్ మురారి మూవీలో. అవును, వాళ్ళు ఎంత ఇద్దరు అందంగా ఉంటారు. అవును అవును. మై ప్రెసెంట్ హీరోస్ లాగా గడ్డం మీసాలు ఇలా అసహ్యంగా ఉండకుండా చాలా హ్యాండ్సమ్ గా ఉంటుంది ఆయన మహేష్ బాబు గారు. అలానే వీరు సోనాలి బింద్రేజీ వారికన్నా అందంగా ఉన్నారు. వీరు పోటీ పడి నటించారు. నేను చాలాసార్లు చూశానండి, బాగుంటుంది ఆ సినిమా. నిజంగా ఆడవాళ్ళకి కుళ్ళు కూడా అనిపిస్తుంది సార్ ఒక్కొక్కసారి. సోనాలి బింద్రే గారిని చూస్తే ఎంత అందంగా ఉంది, అసలు చూడ్డానికి ఎంత చక్కగా ఉంది, ఎంతో అందంగా ఉంటుందండి. అవును సార్. ఆడవాళ్ళకి ఎలా ఉంటే మగవాళ్ళకి ఎలా ఉండాలండి. అవునవును. ఐ ఆల్సో వాజ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హర్. కానీ ఆమె అట్ ది ఏజ్ ఆఫ్ 43 షీ వాజ్ డయాగ్నోస్డ్ విత్ స్టేజ్ 4 ఎండోమెట్రియల్ క్యాన్సర్. అవును సార్. ఏమి సిమ్టమ్స్ కూడా లేవంటండి వారికి. A friend of mine was in that hospital when she was diagnosed. My friend's son was there. He called me, Uncle, Sonali Bindreki just ultrasound చేశారు మా బాస్. She has an advanced cancer. MRI చేశారు, బోన్ మెట్స్ ఉన్నాయి. She's been diagnosed with cancer. అని నాకు ఫోన్ చేసినప్పుడు I was devastated. కానీ ఆ అమ్మాయి ధైర్యం చూడండి. She was diagnosed in 2018. ఇవాళ 2024, 6 years అయిపోయింది. ఆ అమ్మాయి ఆ క్యాన్సర్ని జయించింది. ఎంతో ధైర్యంతో క్యాన్సర్ని జయించింది. వాళ్ళు చిన్న పిల్లలండి, 43. ఇప్పుడు 60 years వచ్చాయి నాకు. ఇప్పుడు కూడా ఒక పేషెంట్ ఆపరేట్ చేస్తే ఆ పేషెంట్ కనుక సిక్ అయితే ఆ రోజంతా నాకు డిప్రెషన్లో ఉంటుంది. ఏం పని చేసినా చేయలేను. మై గ్రాండ్ డాటర్ వచ్చి నాతో ఆడుకున్నా మనసు పెట్టి ఆడుకోలేను. పేషెంట్ అక్కడే సిగ్గా ఉన్నారు, అమ్మ అటు వెళ్ళిపోతుంది. అలాంటిది ఆ అమ్మాయికే క్యాన్సర్ వస్తే ఆ అమ్మాయి ఆ క్యాన్సర్ని ఫేస్ చేసి ఆ క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుని, సెలబ్రిటీస్ కదా వాళ్ళు చాలా అందంగా ఉంటారు కదండి. వాళ్ళ ఫోటో ఎప్పుడు చూసినా ప్రజల్లో ఆ అందమైన ఫోటోనే కనిపిస్తూ ఉంటుంది మనకి. సోనాలి బింద్రే గుర్తు రాగానే మీరు అన్నట్టు మొరారిలో అందమైన అమ్మాయి గుర్తొస్తుంది. కానీ అలాంటి అమ్మాయి క్యాన్సర్ కీమోథెరపీ తీసుకుంటూ హెయిర్ లేకుండా తన ఫొటోస్ని వారే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి, విగ్గు పెట్టుకోకుండా పోస్ట్ చేసి, నేను ఇలా ఉన్నాను, నేను క్యాన్సర్తో ఫైట్ చేస్తున్నాను, నేను క్యాన్సర్ని జయిస్తున్నాను అని మనకి ఇన్స్పైర్ చేశారు మనలాంటి ఫ్యాన్స్కి. నిజంగా తను మనందరినీ ఇన్స్పైర్ చేసేలా పోస్ట్ చేశారు. కానీ ఆ పోస్ట్ చూసి మనందరం చాలా చలించిపోయాం సార్. నిజంగా కళ్ళల్లోంచి అసలు నీళ్లు ఆగలేదు ఆ పోస్ట్ చూసిన తర్వాత. అసలు మనం చూసిన ఆ సోనాలి బింద్రేనేనా ఈవిడ, అసలు ఎంత డేర్గా. జనరల్గా హెయిర్ ఫాల్ అయితేనే మనం ఎంతో దాచుకోవడానికి చూస్తాం. ఎంతో ధైర్యంతో, ఎంతో తెగువతో అలా ఫైట్ చేయటం ఈజ్ అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే నేను వైద్యం చేస్తుంటాను. 66 సంవత్సరాల పురుషుడు, హార్డ్లీ కొంచెం హెయిర్ ఉంది ఇక్కడ, నేను కీమోథెరపీ ఇస్తే హెయిర్ పోతానుగా, నో నాకు ఈ హెయిర్ కావాలంటాడు ఆయన. ఉందే కొంచెం హెయిర్, ఒక పెద్ద రియల్ ఎస్టేట్ బిల్డర్ ఇక్కడ, ఉన్నదే కొంచెం హెయిర్, నో ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై హెయిర్. ఆయన సెలబ్రిటీ కూడా కాదు. ఫస్ట్ ఇదే అడుగుతారు, నా హెయిర్ పోకుండా ఏమైనా చేయగలరా. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కూడా వారు చూడండి, ఆ సెలబ్రిటీ ఆ హెయిర్ పోగొట్టుకొని దాన్ని మనకు పోస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు మొన్న మధ్య షీఈస్ హోస్టింగ్ ఎ ప్రోగ్రామ్. అంటే మనసులో అంత బాధను దాచుకొని వారు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. మూడ్ అంటే నేను వీళ్ళని మూవీ స్టార్స్, వీళ్ళు అందంగా ఉంటారు, చక్కగా యాక్ట్ చేస్తారు, చాలా డబ్బులు చేసుకుంటారు అనుకున్నానే తప్ప వీళ్ళలో ఇంత ధైర్యం ఉంటుందా? ఉంది సార్, ఉంది. ఇంత వాళ్ళని చాలా ఉన్నతంగా ఊహించుకుంటున్నాను ఇప్పుడు అందరినీ కూడా. సోనాలి బింద్రేజీ వారు 43 yearsలో, వెరీ యంగ్ ఏజ్, 43 yearsలో క్యాన్సర్, 4th stage క్యాన్సర్ని జయించి ఇప్పుడు మళ్ళీ హోస్ట్గా ఉంటూ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. అంటే వాట్ ఏ మూవింగ్ స్టోరీ అండి. ఎంతమంది కామన్ పేషెంట్స్ రోజు హాస్పిటల్లో ఓపీ చూడంగానే బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ అయిపోయింది, మీరు సర్జరీ చేయాలి అనగానే సరే సర్జరీ చేయండి డాక్టర్ గారు, కీమోథెరపీ ఇవ్వరు కదా, హెయిర్ పోదు కదా అని అడుగుతారు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్. అలాంటి ఆమె చాలా మూవింగ్ స్టోరీ అండి ఇది. ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. అదే వారే కదండి, ఇంకా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. మనీషా కొయిరాలాజీ వెరీ యంగ్ ఏజ్లో స్టేజ్ 4 ovarian క్యాన్సర్ మొత్తం డయాగ్నోస్ చేసుకున్నారు. ఇయర్ షీ వాజ్ డయాగ్నోస్ వాజ్ 2018 and 2012. ఇవాళ 2024, 12 years తర్వాత అంతకన్నా అందంగా ఉన్నారు, అంతకన్నా చక్కగా యాక్ట్ చేస్తున్నారు.
వారు యాక్ట్ చేసిన సినిమాలు గుర్తున్నాయా మీకు? సార్ బాంబే చెప్పండి. మూవీ బాంబే చాలా హైలైట్ మూవీస్ ఎంత అందంగా ఉందండి బాంబేలో. సాంగ్స్ అయితే ఏంటి. అంతకుముందు ఇంకో సినిమాలో చేశారండి అర్జున్తో, తమిళ్ హీరో అర్జున్తో, ఒకే ఒకడు కదా. అందులో కూడా ఎంత అందంగా ఉన్నారు. అవును సార్, చాలా ఇప్పుడు కూడా అంతే అందంగా ఉన్నారు ఆవిడ. ఎలా సాధ్యపడింది సార్? అదే మరి అందరూ భయపడతారు క్యాన్సర్ వచ్చేసిన తర్వాత అందం పోద్ది, జుట్టు పోద్ది, నేను ఇలా అయిపోతాను అలా అయిపోతాను, బ్లాక్ అయిపోతుంది ఫేస్ అని. ఏమీ అవుదండి, చూడండి వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో, అంతకన్నా అందంగా ఉన్నారు. ఇప్పుడు ఆమె ఒక బుక్ రాశారండి, హీల్డ్ అని. అసలు ఇట్స్ ఎ వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి. క్యాన్సర్ని ఫైట్ చేస్తూ మూవీస్ యాక్ట్ చేస్తూ అసలు చాలా మూవింగ్గా ఉంటాయి వీళ్ళ స్టోరీ చూస్తే. గ్రేట్ రాసి దాని మీద వచ్చిన రెవెన్యూ అంతా కూడా చారిటీకి డొనేట్ చేస్తూ, క్యాన్సర్ పిల్లలు వచ్చిన పిల్లలకు డొనేట్ చేస్తున్నారు. ఇద్దరు కూడా క్యాన్సర్ రీసెర్చ్కి సపోర్ట్ చేస్తున్నారు, అనేక హాస్పిటల్కి డొనేట్ చేస్తున్నారు. అసలు అందరూ కూడా వీళ్ళందరూ కూడా రోల్ మోడల్స్ అండి. వీళ్ళందరూ మనకి మామూలు వీళ్ళందరికన్నా కూడాను సామాన్యుల కన్నా అసలు వాళ్ళు ఎంత ధైర్యము, రెసిలియన్స్, తెగువ, సాహసము ఉంటే తన వాళ్ళు షేవ్ చేసుకున్న అన్ని ఫొటోస్ని పోస్ట్ చేసి ఎంత ధైర్యం ఉండాలండి వీరికి. ఇంకొక మూవీ హీరో ఉన్నారు గుర్తున్నారా, టక్కర దొంగ అని తెలుగు సినిమా చూసారా? మహేష్ బాబు కన్నా అందంగా ఉంది అమ్మాయి, లీజారే, పిల్లి కళ్ళ సుందరి. అవును సార్, గుర్తుందా? పిల్లి కళ్ళ సుందరి ఎందుకు గుర్తుండదు సార్? చాలా బ్యూటిఫుల్ గా, అసలు కళ్ళు చూడగానే ఆకర్షణీయంగా వెరీ ఫేమస్ మోడల్ అమ్మాయి. కెనడియన్, హాఫ్ కెనడియన్, ఆంగ్లో ఇండియన్ అమ్మాయి, హాఫ్ కెనడియన్. సో ఆ అమ్మాయికి ఆ తర్వాత డెడ్లీ మల్టిపుల్ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడింది. దాన్ని వారు ఫేస్ చేశారు, కీమోథెరపీ తీసుకున్నారు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు వ్యాంకూవర్లో, దాన్ని గెలిచారు. మళ్ళీ ఇండియా వచ్చి మూవీస్ యాక్ట్ చేస్తున్నారు, మళ్ళీ మోడలింగ్ చేస్తున్నారు. షీ రోట్ ఎ బుక్ ఆల్సో అండ్ షీ కండక్టెడ్ సెవరల్ యాక్టివిటీస్, చారిటీ యాక్టివిటీస్ కండక్ట్ చేసి దానివల్ల వచ్చిన మనీ అంతా కూడా మల్టిపుల్ మైలోమా రీసెర్చ్కి డొనేట్ చేస్తున్నారు. చిన్న పిల్లలు వీళ్ళంతా చిన్న ఏజ్లో ఎంత చక్కగా చేస్తున్నారండి. ఇంకొక అమ్మాయి ఉందండి వీళ్ళందరికన్నా ఇంప్రెసివ్, మన తెలుగులో మూవీస్ యాక్ట్ చేస్తుంది, హంసానందిని. నాకైతే మన తెలుగు మూవీ దీనిలో ఉన్న హీరోయిన్స్ అందరికన్నా ఆమె అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది ఆమె. ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్ షీ వాజ్ డయాగ్నోస్డ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్. దట్ టు ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, వెరీ అగ్రెసివ్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ తొలగించేశారు. ఇంకా ఒక ఇదేంటో తెలుసా వారికి పాజిటివ్ వచ్చింది, BRCA1 BRCA2, ఈ హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్. ఈ అమ్మాయికి అది పాజిటివ్ వచ్చింది. సో ఈ అమ్మాయికి ఆపోజిట్ బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 75%, ఓవరీలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 45%. అంటే ఆపోజిట్ బ్రెస్ట్ కూడా తీయించేసుకోవాలి ఈవిడ, ఓవరీ కూడా తీయించేసుకోవాలి. ట్రీట్మెంట్ అంతా అయిపోయాక మొన్న మధ్య ఒక పోస్ట్ చూశానండి, ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. అందులో యూనో వాట్, ఆమె ఇంతకుముందు ఎంత అందంగా ఉందో అదే డ్రెస్ వేసుకొని, తన స్విమ్ సూట్ లాంటిది వేసుకొని తను పోస్ట్ పెట్టి కింద ఒక ఇది పెట్టింది ట్వీట్లో. ఈనాడులో చూశాను, మిస్సింగ్ మీ అంట. నేను ఇమ్మీడియట్గా ట్వీట్ చేశానండి, ఎస్ మ్యామ్, వి మిస్డ్ యూ. మీ ధైర్యము, మీ తెగువ, మీ రిజైలియన్స్, ఎంతో అందమైన అమ్మాయి ఆ షేవెన్ హెడ్తో ఫోటో పోస్ట్ చేసింది. దాక్కోలేదు ఇంట్లో, విగ్గు పెట్టుకొని పోస్ట్ చేయలేదు. ఆ ఫోటో పోస్ట్ చేసి నేను ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, నాకు ట్రిపుల్ నెగటివ్ క్యాన్సర్ ఉంది, నాకు BRCA1 యాంటీజెన్ పాజిటివ్ వచ్చింది అని పోస్ట్ చేశారు. అది ధైర్యం. ఆ ధైర్యము, ఆ తెగువ, ఆ రెసిలియన్స్, ఆ కమిట్మెంట్, అందువల్లనే వారు ఆ క్యాన్సర్ని జయించారు. వారు. ఆయన చివరిలో ఎంత అందంగా మిస్సింగ్ మీ అని పోస్ట్ పెట్టింది. మన ఇద్దరం కూడా వీళ్ళందరికీ కూడా అదే 60 ఏళ్ల వయసున నేను వాళ్ళకి నమస్కారం పెట్టాలి. ఎంత ధైర్యం అండి, నిజంగా చాలా ధైర్యం సార్. ఈ పిల్లల్ని చూసి చాలా నేర్చుకోవాలండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి నేను కూడా వరి అయిపోతాను. ఒక పేషెంట్ సిక్ అవగానే ఈ వయసులో డిస్టర్బ్ అవుతాను. పేషెంట్స్ ఆల్రెడీ రిలేటివ్స్ కూడా క్యాన్సర్ పేషెంట్స్ చాలా దే ఆర్ ప్రోన్ ఫర్ సోవెరల్ డిస్టింగ్స్ అండి. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్లో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు, బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశాలు, సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంట్ వచ్చే అవకాశాలు, సర్జరీ తర్వాత, సర్జరీ ముందు ఎప్పుడైనా రావచ్చు. పేషెంట్స్ డిస్టర్బ్ చేసేస్తుంటారు, మేము డిస్టర్బ్ అవుతుంటాం. వాళ్ళు చూడండి, వాళ్ళకే క్యాన్సర్ ఉన్నా దాన్ని ఫేస్ చేసి
ఆ తర్వాత వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయని వాళ్ళకి తెలుసు. ఈ చిన్న పిల్లలు అందరూ 30-40 ఏళ్ళ ఆడపిల్లలు మధ్యలో. అవును సార్. అలాగే ఆమె పేరు ఆంజెలినా జోలీ. 2011లో వారి తల్లిగారికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే -, వీరు BRCA1 BRCA2 టెస్ట్ చేయించుకొని అది పాజిటివ్ వస్తే 2 బ్రెస్ట్లు 2 ఓవరీలు తీయించేసుకొని మూవీస్లో టాప్ హీరోయిన్. టామ్ క్రూజ్ కన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఆవిడ. సో వీళ్ళందరికీ కూడా వీఆర్ గ్రేట్ఫుల్ టు దెమ్. వీళ్ళు రియల్ రోల్ మోడల్స్ టు ఆల్ ఆఫ్ అస్. స్వామి వివేకానంద ఎలా రోల్ మోడలో, రామకృష్ణ పరమహంస మనకి ఎలా రోల్ మోడలో, వీళ్ళు కూడా మనకి రోల్ మోడల్స్. జీవితంలో ఇలాంటి ట్రబుల్ అంటే ఏం ట్రబుల్ అండి ఇది? వాళ్ళ ఓన్ లైఫ్కి రిస్క్. అంతే. క్యాన్సరు, సెలబ్రిటీ మూవీకి హెయిర్ పోయి కీమోథెరపీ తీసుకొని ఆ ఫోటోలు పోస్ట్ చేసి మళ్ళీ హెయిర్ వచ్చినాక ఫొటోస్ పోస్ట్ చేసి మళ్ళీ యాక్ట్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ వీళ్ళు రోల్ మోడల్స్. ధైర్యానికి, తెగువకి, సాహసానికి, రెసిలియన్స్కి, ఎండ్యూరెన్స్కి కృంగిపోలేదు. ఆ ధైర్యమే వాళ్ళని గెలిపించిందండి. యువరాజ్ సింగ్ వయసు ఎంతండి? 30 ఏళ్ళ వయసు లేదు, చిన్న పిల్లాడు. మాలాంటి వాళ్ళు కూడా అతను ఆదర్శవంతుడు, రోల్ మోడల్. క్యాన్సర్ వచ్చినా ఎటువంటి ఇది అవ్వకుండా క్యాన్సర్ని గెలిచి ఇండియాకి క్రికెట్ వరల్డ్ కప్ని గెలిపించి ఇచ్చాడు. గ్రేట్ మ్యాన్. వీళ్ళు మనందరికీ రోల్ మోడల్స్. నిజంగా పేషెంట్లకు కూడా మీరు ఒక ఎగ్జాంపుల్గా చెప్పదగ్గ పర్సన్స్ సార్. ఎస్, చూడండి వాళ్ళు ఎలా ఉండరు. లేకపోతే రోజు రాగానే నా హెయిర్ పోతుందా డాక్టర్ గారు, హెయిర్ పోతే ఎలాగండి, హెయిర్ పోకుండా ఏమన్నా చూడరా, హెయిర్ పోకుండా ఏమైనా మెడిసిన్స్ వచ్చాయంటగా, కొత్తవి టాబ్లెట్లు వచ్చాయంటగా అని అడుగుతుంటారు. నేను అప్పుడు చెప్తాను, డబ్బుతో ఆరోగ్యాన్ని కొనుక్కోలేమండి అని. నిజంగా సార్, రైట్. సో ఆ హెయిర్ పోతే అంతకన్నా మంచి హెయిర్ వస్తుంది. అంతే. హెయిర్ పోకుండా అనేక రకాలైన న్యూ స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్స్ వచ్చాయి. కానీ ఈ 4 పిల్లలు, సోనాలి బింద్రే, మనీషా కొయిరాలా, లీజా రే, హంసానందిని. ఇంకా హంసానందిని అందరికన్నా చిన్నపిల్ల, 30 years కూడా లేవు అనుకుంటా. 30-35 ఉంటాయేమో. అంత వయసులో, ఆ వయసులోనే అంత మెచ్యూరిటీ. నిజంగా పెద్ద ఏజ్ లో వాళ్ళకి మామూలుగా ఓపిక, విధానం ఉంటుంది. జీవితంలో లైఫ్ స్టార్ట్ అయ్యేదే 30s లో. అంతే అంతే. అమ్మాయికి అప్పుడే స్టార్ట్ అవుతుంది లైఫ్. సెటిల్ అయ్యారు మూవీస్ లో, సడన్ గా ఈ షాక్ అంటే. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన వాళ్ళే తక్కువ ఏజ్ లోనే నా లైఫ్ అయిపోయింది, హార్ట్ అటాక్ లో, ఆత్మహత్యలు, పరీక్ష ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకోవటం. ఈ పిల్లల్ని చూసి నేర్చుకోవాలండి అందరం కూడా. అండ్ చివరిలో ఆమె పెట్టిన పోస్టర్, ట్వీట్, మిస్సింగ్ మీ. ఎస్, వి ఆల్ మిస్డ్ యూ మ్యామ్. ఎంత ఆదర్శవంతమైన జీవితాలు. వీళ్ళలో ఇలా ఉంటారు మూవీ హీరోయిన్స్ అని నేను ఎప్పుడు అనుకోలేదండి. అంత ధైర్యం ఉంటుందా వాళ్ళకి, అంత తెగు ఉంటుందా? ఇలా రాగానే డిప్రెషన్కి లోన్ అవుతారేమో. సెలబ్రిటీస్ కనిపించేదే అందం, ఆ అందం పోయి, జుట్టు పోయి అందరు స్టేజ్ ముందు నుంచొని వాళ్ళే పోస్టులు పెట్టి, వాళ్ళేం విగ్గు పెట్టుకొని పోస్ట్ పెట్టలేదు. నిజంగా చెప్పాలంటే సామాన్యుల కన్నా వాళ్ళే ఎక్కువ డిప్రెషన్ లోకి వెళ్ళిపోవాలి. ఆన్ స్క్రీన్ ఉంటారు. ఈ చిన్న పిల్లలు, యువరాజ్ సింగ్, లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్, వీళ్ళు మనందరికీ ఆదర్శవంతులండి. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస ఎలాంటి లైఫ్ని లీడ్ చేశారో అలాగే వీళ్ళు మనందరికీ రోల్ మోడల్స్ అండి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ఇలా క్యాన్సర్ని ఫేస్ చేస్తే క్యాన్సర్ని జయించవచ్చు. నిజంగా క్యాన్సర్ని జయించడానికి ముఖ్యమైన ఇది ఉండేది ఈ మానసిక ధైర్యం. మానసికంగా రమణ మహర్షి గారు ఎలా అయితే క్యాన్సర్ని జయించారో, మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ని జయించవచ్చు. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోకుండా కూడా జయించవచ్చు. రమణ మహర్షి గారు లాగా తీసుకోకుండా కూడా జయించవచ్చు. తీసుకోకుండా కూడా జయించవచ్చు. ఆలోచనలే అన్నిటికీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ధైర్యంగా ఉంటే ఏదైనా గెలిచేయచ్చు. ఏ డిసీజ్ అయినా గెలవచ్చు, ఏ ప్రాబ్లమ్ అయినా జయించవచ్చు. అన్నిటికన్నా డెడ్లీ క్యాన్సర్ కూడా జయించవచ్చు. సో ఇవన్నీ చూస్తే మీరు తెలుసుకోవాలండి, క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ డెడ్లీ డిసీజ్. చాలా మంది పొలిటీషియన్స్ రోజు వాడుతుంటారు, ఆయన క్యాన్సర్ కన్నా ప్రమాదకారి, రైవల్ పొలిటీషియన్. నేను చెప్తాను, క్యాన్సర్ అసలు ప్రమాదకారి కాదు, మీ పొలిటీషియన్సే ప్రమాదకారులు. నిజమే సార్. క్యాన్సర్ తో కంపేర్ చేస్తున్నారు. మీరు ఎవరు క్యాన్సర్ తో కంపేర్ చేయకూడదు. క్యాన్సర్ ఇస్ ఎ క్యూరబుల్ డిసీజ్. చూడండి వీళ్ళు నలుగురు అంటే చాలా మంది గురించి డిస్కస్ చేస్తున్నారు. సో క్యాన్సర్ ప్రమాదకారి కాదు, మీరు ఎవరైనా డిస్క్రైబ్ చేయాలంటే ఇంకేదైనా డిస్క్రైబ్ చేయండి, క్యాన్సర్ లాంటి వాళ్ళు అని డిస్క్రైబ్ చేయొద్దు అని మనం చెప్పాలనిపిస్తుంది. నిజంగా సార్, చెప్తున్నాం కూడా సార్.
నిజంగా మనం నిజంగా చాలా గట్టిగా చెప్పొచ్చు, వీళ్ళందరినీ మనం ఒక ఎగ్జాంపుల్ గా చూపించి రోల్ మోడల్ గా చూపించి ఖచ్చితంగా మీరు ఎంత పెద్ద మహమ్మారి, దీనికి మించిన మహమ్మారి లేదు యాక్చువల్ గా. అసలు ఇది ఇప్పుడు మహమ్మారి కాదు, ఇప్పుడు కాదు, జయించవచ్చు మనం, అన్ని రకాల ఆప్షన్స్ మానసికంగా ధైర్యంగా ఉంటే వీళ్ళలాగా. అవును, చిన్న పిల్లలు ఎంత చూపించారో చూడండి ప్రపంచానికి. అవును సార్, నిజంగా నలుగురు పిల్లలు. అవునవును, నిజంగా మీరు చెప్తుంటే ఏమో అనుకున్నా కానీ నిజంగా రోల్ మోడల్ గా తీసుకోవాల్సిన తీసుకోవాలండి ఖచ్చితంగా. వాళ్ళు నలుగురు కూడా రోల్ మోడల్స్, వాళ్ళు ఫొటోస్ పెట్టాలి అన్ని హాస్పిటల్స్ లోను. నిజంగా సార్, క్యాన్సర్ ని జయించారు వీళ్ళు, వీళ్ళు చూసి మీరు నేర్చుకోండి. ఇలా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ ని జయించవచ్చు, ఆ తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. చూసారు కదా వాళ్ళు ప్రెసిడెంట్స్, వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ అనలిటికల్ స్కిల్స్ లో కానీ ఇంటెలిజెన్స్ లో కానీ ఎటువంటి మార్పు లేదు. దే ఆర్ ప్రెసిడెంట్స్ ఫర్ ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్స్, ఫ్రాన్స్ అండ్ ఫ్రాంకోయిస్ మిత్రాన్ అండ్ రొనాల్డ్ రీగన్, యువరాజ్ సింగ్, మాల్కమ్ మార్షల్, సైమన్ ఓడనెల్, ఫేమస్ స్పోర్ట్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అంతే ఫిజికల్ ఎండ్యూరెన్స్ తో వాళ్ళు పర్ఫామ్ చేశారు. అలాగే అందం కూడా మార్పు లేదు, బ్యూటీలో కూడా ఎటువంటి మార్పు లేదు, ఇంకా అందంగా ఉన్నారు వాళ్ళు. నిజంగా ఏ ఫుడ్ తీసుకున్నా ఏం తీసుకున్నా మనకి ఇన్నర్ నుంచి అది ఉండాలి సార్ అంటుంటారు కదా, అది నిజంగా నిజం సార్, వీళ్ళ విషయంలో అర్థమవుతోంది. అంత ఫైట్ చేశారు అయినా కూడా ఎక్కడ కొంచెం కూడా తేడా లేకుండా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతకు మించి మన ముందు కనిపిస్తున్నారు. మళ్ళీ ఈ నలుగురికి మనం రోజు వారి గురించి తలుచుకోవాలి, మనందరం వారికి నమస్కారం నలుగురికి చెప్తుండాలి, మనకి నేర్పారు వాళ్ళు. అవును అవును సార్, థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం మీ ద్వారా. నలుగురికి ఈ విషయాలు తెలిసి వీళ్ళని ఒక రోల్ మోడల్గా తీసుకుంటే నిజంగా మహమ్మారి నుంచి బయటపడవచ్చు వాళ్ళు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి.